అందరికీ హాయ్ అండి. నేను మీ అన్సియా. చూస్తున్నారు కదా చెర్రీ టమాటోస్. ఇవి మా గార్డెన్లోకి వచ్చి దాదాపుగా ఒక 7 ఇయర్స్ అయిందండి. ఒకరోజు నేను టూర్కి వెళ్ళినాము, ఒక వేరే పక్క ఊరికి అనమాట. టూర్కి వెళ్ళి వస్తున్నప్పుడు మధ్యలో ఒకటి రైతు బజార్ కనిపించింది. అయితే నేను ఎప్పటి నుంచో, అంతకంటే ముందు నుంచి కూడా చెర్రీ టమాటోస్ కావాలని వెయిట్ చేస్తుంటే ఎక్కడ కూడా దొరకలేదు. సర్లే అని చెప్పేసి ఒకసారి ఆ రైతు బజార్లో మామూలుగా వేరే వెజిటబుల్స్ కొనడానికని వెళ్ళి ఉంటాయి, అప్పుడు గార్డెన్ లేకుండే. అక్కడ చెర్రీ టమాటోస్ కనపడ్డాయి అనమాట. లక్కీగా నేను వెయిట్ చేసేది వాటి గురించే కాబట్టి వెంటనే తీసేసుకున్నా. ఎంత జస్ట్ హాఫ్ కేజీ తీసుకున్నా అంతే. జస్ట్ హాఫ్ కేజీ తీసుకొని అందులో నుంచి ఒక 3-4 కాయలు మాత్రం సీడ్స్ చేసి నారు పోసి అప్పుడు చిన్నగా బాల్కనీ గార్డెన్లో పెట్టుకున్నాక బాల్కనీ గార్డెన్లో ఒక 10 కుండీల వరకు అట్లా అనమాట. ఒక్కొక్క కుండీకి 2 మొక్కలు అట్లా పెట్టుకున్నా. అప్పుడు స్టార్ట్ అయిన సీడ్ అనమాట. దాదాపు ఒక 6-7 ఇయర్స్ ముందు స్టార్ట్ అయిన సీడ్ ఈ రోజు వరకు కూడా మా గార్డెన్ నుంచి వెళ్ళట్లేదు. దాని తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాము, తర్వాత టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇంకా మనము స్పెషల్గా పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేకుండా పండిన కాయలు అందులోనే పడిపోయి మళ్ళీ ఒకటే దగ్గర గుత్తులుగా మొలవడము, వాటిని తీసి నేను గార్డెన్లో అన్ని కుండీలలో పెట్టడము, అవే అట్లనే రొటేషన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పటి వరకు వెళ్ళట్లేవు. ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయంటే మనం ఏ కర్రీలో వేసుకున్నా సరే చాలా పుల్లగా అనమాట. కొన్ని వేసుకున్నా సరిపోతుంది. మామూలు వేరే టమాటాలు ఒక 1 కేజీ పట్టే ప్లేస్లో ఇవి అందులో సగమే పడతాయి. 100 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. చాలా పుల్లగా ఉంటాయి, ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయి. ఏ కర్రీలో వేసినా ఆ కర్రీ టేస్ట్ మారిపోతుంది. అంటే మామూలు టమాటాల కంటే కూడా ఈ టమాటోలు వేస్తే టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇది మనం టెర్రస్ గార్డెన్లో పండించే ఆర్గానిక్ పంట కాబట్టి ఇంకా టేస్టీగా వస్తుంది అట్లా. అంతేకాకుండా ఈ చెర్రీ టమాటో రేట్ వచ్చేసి డబల్ ఉంటుంది మార్కెట్లో. చూడండి మీరు మామూలుగా అమెజాన్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ చెక్ చేసి చూడండి. నార్మల్ టమాటో రేటు కంటే ఎనీ టైం ఇది డబల్ రేట్ ఉంటుంది. సీజన్ బట్టి ఏ సీజన్లో అయినా సరే మామూలు టమాటా కంటే డబల్ రేట్ ఉంటుంది. అంత కాస్ట్లీ వెజిటేబుల్ అనమాట ఇది, ప్లస్ టేస్టీ వెజిటేబుల్. ఇది నేను అప్పుడు సీడ్స్ గివేవేలో కూడా చాలా మందికి షేర్ చేసిన. ఆ షేర్ చేసిన వాళ్ళలో కూడా చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటారు, మా గార్డెన్ నుంచి ఈ చెర్రీ టమాటో సీడ్ వెళ్ళట్లేదు, ఈ మొక్క వెళ్ళట్లేదు. అసలు వెళ్ళదు, ఎందుకంటే మనకు తెలియకుండానే రాలి పడిపోవడమో, లేకపోతే బాగా పండినప్పుడు చిలకలు వచ్చి కొట్టేస్తే ఆ గింజలు అనుకోకుండా కుండీలో పడిపోయడమో, ఎట్లో గట్లా మళ్ళీ మొలుసు ఉంటాయి అనమాట. మనం వాంటెడ్గా నారు పోసి పెంచకున్నా కూడా ఇవి వెళ్ళిపోవు మన గార్డెన్ నుంచి. టమాటాలు అనేవి నేను ఎనీ టైం అంటే 365 డేస్లో ఏ రోజు కూడా నేను బయట కొన్నదే లేదు. ఇవి చూడండి మామూలుగా మన కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలు అనమాట. మన కిచెన్ వేస్ట్లో మామూలు టైంలో ఏదో ఒక విషయంలో మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు, అంటే ఎక్కువ క్వాంటిటీ అవసరం వచ్చినప్పుడు తెచ్చుకోవడం, అట్లా తెచ్చుకుంటాం కదా. అట్లాంటి టైంలో మనం ఖరాబ్ అయిన కాయలు వేస్తాం కదా కిచెన్ వేస్ట్లో, అట్లాంటి వాటి నుంచి వచ్చిన ఇవి పెద్ద టమాటాలు అనమాట. వీటితోటి నాకు ఏం అవసరం పడదు, కానీ మనం ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది కదా, లేదంటే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో తెచ్చుకున్నప్పుడు పడ్డాయి అన్నమాట ఇవి. ఆ గార్డెన్లో ఈ టమాటాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క వెజిటేబుల్, ప్రతి ఒక్క కూరగాయ, అది దొండకాయ, బెండకాయ, బీరకాయ, ఏదైనా కానీ నేను మార్కెట్కి పోయిందే లేదు. నేను అసలు తెచ్చుకోను కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయ మన గార్డెన్లోనే వస్తుంది. చిక్కుడుకాయలు వస్తాయి, బెండకాయలు వస్తాయి, దొండకాయలు వస్తాయి, బీరకాయలు వస్తాయి, ఆకుకూరలు వస్తాయి, చుక్క కూర. ఇది చూడండి పసుపు, అది అక్కడ ఆ రో మొత్తం నేను పసుపు వేసిన. అవి వచ్చేసి మొక్కజొన్న కంకి. ఇగో ఇవి ఇప్పుడు కనపడుతున్నది పసుపు. ఆ లైన్ మొత్తం పసుపు వేసిన అనమాట, మొత్తం 15 కుండీలలో. ఇప్పుడు అది హార్వెస్ట్ చేస్తే మాత్రం దాదాపు ఇదంతా ఈ రో మొత్తం పసుపు చూడండి. ఇది హార్వెస్ట్ చేస్తే మాత్రం దాదాపుగా 20 కేజెస్ ఈజీగా వస్తుంది. పచ్చి పసుపు 20 కేజెస్ వస్తుంది. అది మనం కడిగి ఎండబెట్టి ఉడకబెట్టిన తర్వాత మనకు 25% వస్తుంది అనమాట. అంటే ఒక 4 నుంచి 5 కేజెస్ వరకు పసుపు అయితే వస్తుంది మనకు. ఈ ఇయర్ మొత్తం వాడుకున్నాక కూడా ఇంకా మిగిలిపోయేంత పసుపు వస్తుంది. అట్లా ఆకుకూరలు కూడా, చుక్కకూర, తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, ప్రతి ఒక్క ఆకుకూర కానీ కూరగాయలు కానీ నా గార్డెన్లోనే వస్తాయి.
చూడండి ఇప్పుడు నేను తీసాను కదా, అట్లా రాలిపోయి అది మొలుస్తుంది అనమాట. మళ్ళీ నేను ఇంకా చాలా నారు ఉంది కదా అనేసి నేను అన్నీ చెక్ చేసి ఏరుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది మనకి. ఇంకా మన గార్డెన్లో పంట ఇంత విపరీతంగా రావడానికి ఏంటంటే నేను చేసే మెయింటెనెన్స్. ఎవ్రీ ఇయర్ కూడా నేను కంపల్సరీగా నేను ఆవు పేడ తెప్పించి రీఫ్రెష్ చేస్తాను అనమాట. ఆవు పేడ మాత్రమే కాదు, కోకోపీట్ కూడా తెప్పిస్తాను. ఎందుకంటే 1 ఇయర్ మొత్తం మనం వాటర్ పడుతూ ఉన్నప్పుడు లేదంటే వర్షం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన కుండీలో ఉన్న దాన్ని ఏమంటారు మట్టి శాతము తగ్గిపోతుంది. కాబట్టి అది మళ్ళీ లెవెల్ చేయడానికి నేను ఎవ్రీ ఇయర్ కొంచెం కోకోపీట్ తెప్పిస్తాను, ప్లస్ ఆవుల పేడ అంటే మాగిన పేడ తెప్పిస్తాను, ప్లస్ వేపపిండి కూడా తెప్పిస్తాను. అండ్ మన గార్డెన్ వేస్ట్ అంతా జమ చేసి నేను ఎరువు చేస్తాను అనమాట. గార్డెన్ ఉడిచిన ప్రతిసారి ఒక చిన్నగా కుండీలాగా కట్టుకున్నాను, అందులో వేసేసి ఏం చేస్తాను అప్పుడప్పుడు వాటర్ చల్లుతుంటాను. అది మళ్ళీ ఇయర్కి వచ్చేసరికి మంచిగా మట్టిలాగా తయారయ్యి ఎరువు మంచి ఆర్గానిక్ ఎరువులాగా తయారై ఉంటుంది. అంతేకాకుండా కిచెన్ వేస్ట్ కూడా జమ చేసి వేస్తూ ఉంటాను అనమాట. దానికి ఇండివిజువల్గా వేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఇయర్లీకి ఒకసారి వచ్చేసరికి మాత్రం నేను మట్టి ఎప్పుడు వాడను. కోకోపీటు, ఆవుల పేడ అండ్ వేపపిండి, గార్డెన్ వేస్ట్ తోటి చేసిన ఎరువు, ఇవన్నీ 4 కలిపి మిక్స్ చేసి ఏం చేస్తాను రీఫిల్ చేసేస్తాను అనమాట. అంటే మొత్తం రీఫ్రెష్ గార్డెన్ మొత్తం కూడా మళ్ళీ ఫిల్ చేసి పెడతాను. అదే ఎరువు నాకు 1 ఇయర్ వరకు కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే నెల వరకు కూడా అదే యూజ్ అవుతుంది. మధ్యలో నేను ఇచ్చేది ఏమైనా ఉంది అని అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రం, కంపోస్ట్ కాదు కిచెన్ వేస్ట్ డైరెక్ట్ వేసేస్తాను. ఒక్కొక్క కుండీలో ఇండివిజువల్గా వేసేస్తాను అనమాట. ఇంతకు మించి నేను ఏమీ వాడను నా గార్డెన్లో. కాబట్టి ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇవి. ఏ పంట పెట్టినా కూడా విపరీతంగా వస్తుంది అనమాట. అసలు ఎక్స్పెక్టే చేయము అట్లా వస్తుంది. సొరకాయలు కానీ ఏదైనా కూడా చూడండి, ఒక్క రోజు హార్వెస్ట్. ఇది ఎంత క్వాంటిటీ వచ్చినాయి చూడండి. టోటల్గా కలిపితే 2 kgs వరకు వచ్చినాయి. అది ఈ ఒకరోజు పుదీనా అనమాట. పుదీనా నేను ప్రతి కర్రీలో వేస్తూ ఉంటాను. చూడండి, ఇది మాత్రమే కాదు ఇంకా ఉన్నాయి చూడండి. అవి జస్ట్ వన్ డే హార్వెస్ట్ ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవంతా కూడా మామూలుగా కర్రీల కంటే ఇన్ని పట్టవు, కానీ నేనేం చేస్తా పచ్చడి పెట్టేస్తా. 2 kgs వరకు వచ్చినాయి. ఇంకా కూడా ఉన్నాయి చూడండి. కూరగాయ పచ్చడి పెడతారు కదా, అది పెట్టేస్తాను అనమాట. ఇది మాత్రమే కాకుండా ఈసారి మొక్కజొన్నలు పెట్టినాము. మొక్కజొన్నలు ఎట్లా అంటే నేను ఒక 3 daysకు ఒక 10 వరకు అట్లా సీడ్స్ 3 రోజులకు ఒక 10, 3 రోజులకు ఒక 10 అట్లా పెడతా ఉంటా. దీనివల్ల ఏంటంటే అంటే కుండీకి ఒక 2 మాత్రమే పెడతా, ఎక్కువ పెట్టను. దీనివల్ల ఏంటి అని అంటే ఎనీ టైం మనకు కంకులు వస్తాయి. ఇది 2 months క్రాప్ అనమాట కంకులు. అవి 10 రోజులు అంటే 10 కాయలు వస్తాయి కదా 3 daysకి ఒకసారి. ఆ 10 కాయలు తెంపుకొని వచ్చినామంటే ఈ 3 days వరకు ఇంట్లో మంచిగా సరిపోతాయి. మళ్ళీ 3 daysకి మళ్ళీ 10, అట్లా గార్డెన్ మొత్తం ఒక 200 కుండీలు ఉన్నాయి. గార్డెన్ మొత్తం కలిపి పెద్దవి 100 రూపీస్ టబ్లే 200 కుండీలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క కుండీకి 2 సీడ్స్ పెడతా ఉంటాం. కాబట్టి నాకు ఎనీ టైము కంకులు మనకు ఇంట్లో కాసినట్టుగానే వస్తుంటాయి. ఇది పుదీనా ఎనీ టైం వస్తుంది. అవి చూడండి బెండకాయలు. ఈ బెండకాయలు అయితే వేపుడు అంటే టమాటా ఉంటుంది కదా, అది డీప్ ఫ్రై కూడా చేసుకొని ప్రతి కర్రీలో మంచిలాగా వాడుకోవడము అట్లా. ఇది వచ్చేసి గుత్తి వంకాయ కూర చూడండి, ఫ్రెష్ ఈరోజు తెలిపినాయి ఇవన్నీ. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ మాకు చపాతీలోకి వంకాయ కర్రీ చేసినాము. అది చేసిన తర్వాత ఇప్పుడు చేసిన హార్వెస్ట్లో ఇన్ని కాయలు వచ్చినాయి. దాదాపు ఎన్ని వంకాయలు ఉన్నాయి, కిలో ఉంటాయి. ఇవి రేపు మేము గుత్తి వంకాయ కర్రీ చేసేస్తాము. ఇట్లా ప్రతి ఒక్క వెజిటేబుల్ అనమాట మన ఇంట్లో కాసినవి అట్లా తెంపుకొచ్చుకొని ఇట్లా వండుకోవడం అలవాటు అయిపోయింది. మార్కెట్కి పోవడమే పని చేసిన నేను. చూడండి ఈరోజు ఇంతవరకైతే హార్వెస్ట్ చేసిన అవి కంకులు చూడండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.